ఎప్పుడైనా కూడా మన డేట్ ఆఫ్ బర్త్ ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలన చేసుకోండి. మీరు పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ని ఒక పేపర్ మీద రాయండి. రాసిన తర్వాత దీంట్లో ఎక్కువగా డామినేట్ చేసేటువంటి నెంబర్లు ఎక్కువగా ఏమున్నాయి? 3 1లు ఉన్నాయా, 3 2లు ఉన్నాయా, 3 3లు ఉన్నాయా, 4 నంబర్లు 4 ఉన్నాయా, 3 ఉన్నాయా? అంటే ఒక డేట్ ఆఫ్ బర్త్ లో ఏది ఫస్ట్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏ శక్తి, ఏ గ్రహంతో మీరు పాలించబడుతున్నారు? ఇప్పుడు 3 1లు ఉన్నాయనుకోండి, 4 1లు ఉన్నాయనుకోండి, మిగతా నెంబర్స్ చాలా తక్కువగా ఉన్నాయనుకోండి, సూర్యునికి సంబంధించినటువంటి ఆధిపత్యం వహిస్తారు మీరు. అదేవిధంగా 2 నంబర్లు 3 ఉన్నాయనుకోండి, ఇది కళాకారులకు, కవులకు, క్రీడా స్ఫూర్తికి, మనస్తత్వకారకుడు చంద్రుడు. వీళ్ళ జీవితం ఎట్లా ఉంటుందంటే ఒక 15 రోజులు మంచి పొజిషన్కి వచ్చినట్టుంటారు, మళ్ళీ 15 రోజులు మొత్తం డౌన్ఫాల్లో ఉంటారు. అంటే చంద్రుడు పూర్ణ చంద్రుడు అవుతాడు, క్షీణ చంద్రుడు అవుతాడు. అలా వారి జీవితం కూడా అలాగే ఉంటుంది. అలాగా 3 3లు గురువుకు సంబంధించినటువంటి నంబర్లు ఉన్నాయనుకోండి, గురుబలం ఉంటే ప్రపంచాన్నైనా జయించవచ్చు. అలాంటి వాళ్ళు ఆ డేట్ ఆఫ్ బర్త్ లో 3% ఎక్కువగా 3 3లు 4 3లు ఉన్నటువంటి వారు ప్రపంచాన్ని జయించే శక్తి ఉంటుందండి. అదేవిధంగా 4వ నంబర్లు 4 3 4లు కానీ అట్లా ఉన్నట్టయితే రాహు ఏం చేస్తాడంటే ఆకస్మికంగా ధనయోగాన్ని ఆకస్మికంగా మొత్తం డౌన్ ఫాల్ చేసి పడేస్తాడు. 5 3 5లు కానీ 4 5లు కానీ ఉంటే వ్యాపారాధిపతి బుధుడు వ్యాపారానికి, జ్ఞానానికి, తెలివికి ప్రతీక. వాళ్ళు ఏ వ్యాపారం చేసినా కోటాను కోట్లు సంపాదిస్తారు. ఇలా ఒకరి డేట్ ఆఫ్ బర్త్ లో 3 1లు 3 2లు 3 3లు 3 4లు ఇట్లా ఉన్నట్టయితే ఒక్కసారి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని 270 డిగ్రీలు 360 డిగ్రీల కోణంలో పేరు బలాన్ని పెంచుకొని 2500 ఫ్రీక్వెన్సీలో కనుక మీ పేరు మార్పు చేసుకున్నట్టయితే ఇంకా మీ జీవితం అద్భుతంగా మారుతుంది.